వందే మాతరం వందే మాతరం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్. బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బుడ్డా సెకందర్ రెడ్డి గారి అధ్యక్షతన ప్యాపిలి మండలంలోని శ్రీరంగం మామిలపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు దామోదర్ నాయుడు గారు మరియు డోన్ ఇన్ఛార్జ్ అయినటువంటి కేశమదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మామిలపల్లి గ్రామంలోని ప్రజలు 50 కుటుంబాలు బీజేపీ పార్టీలో చేరినారు. బుడ్డా సెకందర్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి, మీకు ఏ కష్టం వచ్చినా సరే ఒక పెద్దన్నలా మీకు తోడుగా ఉండి మీ కష్టాన్ని తీరుస్తానని, మీకు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయండి, మీ సమస్యను తీరుస్తానని చెప్పేసి వారు ప్రజలకు మాట ఇచ్చినారు. బీజేపీ పార్టీ ప్రజల పార్టీ అని వారు కొనియాడారు. దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బీజేపీ ప్యాపిలి మండలం అధ్యక్షులు దామోదర్ నాయుడు గారు, డోన్ ఇన్ఛార్జ్ కేసీ మదిరెడ్డి గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ నాయుడు గారు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శివకృష్ణ యాదవ్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పజ్యోతి గారు, జిల్లా కార్యదర్శి తిమ్మారెడ్డి గుత్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్మీ రమయ్య గారు, బీజేవైఎం యూత్ లీడర్ మల్లికార్జున, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భరణి రమేష్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఓబయ్య గారు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరియు డోన్, బెదించెర్ల, బర్నపల్లె సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. గత 4 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తాను. ఇప్పుడు చాలామంది అంటారు రాజకీయాలు వస్తే బాగా ఈ తెలుగుదేశమో లేకుంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన వైసీపీలో చేరొచ్చు కదా, ఎందుకు బీజేపీ చేరవు, మీరు డాక్టర్ కదా అని చాలామంది నన్ను అడిగారు. భారతీయ జనతా పార్టీ సామాన్యుల పార్టీ. నువ్వు నేను ఊళ్ళో మామూలుగా కసువు ఎత్తే వాళ్ళు కూడా కానించి ఊళ్ళో చదువుకున్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఈ పార్టీలో నాయకత్వం వహించవచ్చు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేవాడు. వాళ్ళ నాయన చిన్న టీ బంక్ పెట్టుకొని టీ రైల్వే స్టేషన్ ఇక్కడ రైలు ఆపితే అడుగు టీ అమ్ముకునేవాడు. అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగినాడు అంటే దానికి కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ. అదే వ్యక్తి తెలుగుదేశంలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా ఎవరైతారు? తెలుగుదేశంలో ఎవరైతారు? సీఎం ఎవరైతారన్నా తెలుగుదేశంలో? చంద్రబాబు నాయుడు, లేకంటే కొడుకు లోకేష్, చిన్న పప్పు. అదే వైసీపీలో ఎవరైతారు? రాజశేఖర్ పోతే జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు. వైసీపీలో బుక్కన రాజేంద్ర అవుతాడా? సీఎం అవుతాడా? ఆయన ఎప్పుడు ఒక మంత్రిగా అంతే, ఫైనాన్స్ మంత్రి లాస్ట్ ఆయన బుక్కన రాజేంద్ర. సీఎం కావాలంటే తనతో ఒక ప్రాణం వచ్చా సీఎం కాలేదు. కానీ భారతీయ జనతా పార్టీలో నువ్వు సీఎం కావచ్చు, నేను కూడా సీఎం కావచ్చు. కష్టపడి పని చేస్తే ప్రజల కోసం పని చేయాలా, ప్రజల అవసరాలు ఏంటో తీర్చాలా, వాళ్ళ కోసం ఉద్యమం చేయాలా, వాళ్ళ కోసం జైలుకు వెళ్ళాలా, అవసరమైతే తనలు తినిపించుకోవాలా. అప్పుడు ప్రజల కోసం ఎవరు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సీఎం అభ్యర్థి భారతీయ జనతా పార్టీలో అవుతారు. ఈరోజు తెలంగాణలో బండి సంజయ్ గారు ఉన్నారు. బండి సంజయ్ నీలాగా నాలాగా సామాన్య వ్యక్తి. వాళ్ళ నాయన 2 ఎకరాలు 3 ఎకరాలు ఆసామి, ఆయన కూడా కూలికి పోయినాడు. కానీ ఈరోజు తెలంగాణకు భారతీయ జనతా పార్టీ తరఫున సీఎం అభ్యర్థి అయిన స్టేట్ నాయకుడు
ఈరోజు అలాంటి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. ఇప్పుడున్న వ్యవస్థ, మన వ్యవస్థ ఎట్లా ఉందంటే ఫెడరల్ సిస్టమ్, మన భారతదేశం ఫెడరల్ సిస్టమ్. కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా బ్లూ రంగు కొట్టేసి నాదంటాడు. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టిస్తావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీ కొడుకులకి ఒక ఇల్లు కట్టియాలనుకున్నావు. నువ్వేం చేస్తావు? నువ్వు కట్టలేవు. ఒక మేస్త్రిని పిలిచి కాంట్రాక్ట్ ఇస్తావు, బాబు